హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి 30 సైజ్ బ్లౌజ్ కటింగ్ ఫ్రెండ్స్. మొత్తం అయితే కొలత చూసినాం. 30 సైజ్ బ్లౌజ్ అండి. ఫస్ట్ అయితే లైనింగ్ అయితే వాష్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. నేను ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే తీసుకుంటాను. 1/2 ఇంచ్ అయితే ఖర్చుల కోసం. నెక్స్ట్ హ్యాండ్స్ పొడవు వచ్చేసి మనం కొలత బ్లౌజ్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఇక్కడైతే మార్క్ అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడైతే స్ట్రైట్ ఒక లైన్ అయితే గీసుకోవాలి. తర్వాత వచ్చి ఆర్మ్ చుట్టూ అయితే చూసుకోవాలి. ఆర్మ్ రౌండ్ వచ్చేసి నాకు 7 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ లూజు మాత్రం ఆర్మ్ లూజ్ ఒకటే నాకు వచ్చేసి 7 ఇంచెస్ వచ్చింది. 7 ఇంచెస్ కాబట్టి 2.5 అయితే తీసుకుంటున్నాను కింద. ఇక్కడైతే 2.5. ఇక్కడైతే 7 ఇంచెస్ అయితే చూసుకోవాలి. ఇక్కడైతే మార్క్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి వచ్చేసి స్ట్రైట్గా హ్యాండ్ లూజ్ పెట్టేసుకున్నాం కదా, అక్కడికి ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు కోసం దీనైతే ఇలా షేప్ అయితే చేసుకోవాలి. దీనైతే కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఛానల్ కొత్తగా పెట్టాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్. ఫస్ట్ అయితే 1 ఇంచ్ హెమ్మింగ్ పట్టీకి అయితే నేను ఇలా అయితే తీసుకుంటాను. ఫస్టే 1 ఇంచ్ హెమ్మింగ్ పట్టీకి తీసుకుంటే తర్వాత అయితే ఏమి ఇబ్బంది ఉండదు. తర్వాత వచ్చేసి 1/2 ఇంచెస్ అయితే కుట్టు కోసం అండి, స్టిచ్చింగ్ కోసం అని 1/2 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఇంకా ఆది కొలత బ్లౌజ్ కాబట్టి పొడవు ఎంత ఉందో అంత స్ట్రైట్గా పెట్టేసి అయితే తీసుకోవాలి. మొత్తం అయితే పెట్టేసుకున్నాను పొడవు. ఇంకా దీంతో అయితే టేప్తో ఏదైతే అవసరం ఉండదు కదా. నెక్స్ట్ వచ్చేసి నెక్, షోల్డర్ రెండు కలిపి అయితే నేను 5.5 అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్. 5.5 అయితే తీసుకోవాలి. 2 ఇంచెస్ ఏమో నెక్, 3.5 షోల్డర్ అనేది 3.5 అయితే ఉండదు. మనకు ఒకరికి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటుంది కాబట్టి నేను 3.5 తీసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ చూసుకొని అది ఎంత ఉందో అంత పెట్టేసుకొని మిగతా అయితే కట్ చేసుకుంటాను. ఇలా అయితే ఏ ఇబ్బంది అయితే ఉండదు. ఇంకెక్కువ తక్కువ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ 3.5 పెట్టినామంటే ఏ ఇబ్బంది. ఇక్కడైతే నడుము లూజ్ వచ్చేసి స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. మళ్ళీ 1 ఇంచెస్ అయితే టక్స్ కోసం స్ట్రైట్గా అయితే లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఇక్కడ కూడా గీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి 1.5 ఆర్మ్ లూజ్. ఇక్కడ 3 ఇంచెస్ నుంచి ఇట్లా తీసుకుంటే మనకనే కొంచెం కర్వ్ అనేది తిరుగుతుంటుంది. స్కేల్ కూడా ఉంది కానీ ఒకసారి ఇలా కూడా చేద్దామని. నెక్స్ట్ వచ్చి లోతు ఎంత ఉందో అంత తీసుకొని 1/2 ఇంచెస్ అయితే కుట్టు కోసం అని తీసుకోవాలి. ఒకవేళ మన పైపింగ్ వేసుకుంటే అది ఎంత ఉందో అంత అయితే పెట్టేసుకోవాలి. 2 ఇంచెస్ అయితే చెప్పినా కదా, ఇదైతే 2 ఇంచెస్ అయితే తీసుకుంటాను. నెక్ నాకు చాలా మట్టుకు వచ్చే బ్లౌజెస్ అయితే 2 ఇంచెస్ పెట్టుకుంటానండి. నెక్ ఇలా పెట్టేసాను. ఒకసారి అయితే చూసుకోవాలి. మాది పల్లెటూరులో కాబట్టి 1కి 2 సార్లు చూసుకోవాలి. ఏది మిస్టేక్ అయినా సరే ఇంకా గొడవలు అయిపోతాయి. ఇక్కడ కొంచెం అయితే తీపేసుకుంటున్నాను రౌండ్. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసుకోవాలి.
ఇక్కడైతే కట్ చేసుకున్నాను. ఇక్కడైతే నెక్ కూడా కొంచెం క్రాస్ తిప్పుకుంటూ కట్ చేసుకోవాలి. కొంచెం మిస్టేక్ అయినా సరే రౌండ్ పోతుంది. అయితే ఇక్కడ వీళ్ళకు భుజాలు జారుతున్నాయని అంటున్నారు. అనేసి నేను ఏం చేయాలనుకున్నానంటే కొంచెం పావించి అయితే ఎక్కువ పెట్టేసుకొని కట్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే కటింగ్లో మర్చిపోయినా. ఊరికే జారుతున్నాయి అంటున్నారు కాబట్టి ఇక్కడ పావించి ఇట్లా క్రాస్లో తీసుకుంటే భుజాలు అనేవి జారవు. కొంచెం ఇక్కడ ముందరికి కొంచెం పావించి చేసుకోవాలి కింది సైడ్. ఇంకా పైన అయితే స్ట్రేట్ అలానే ఉంటుంది. ఇక్కడొక్కడే కొంచెం పావించు. ఇది 30 సైజు కాబట్టి పావించు. ఇంకా ఎక్కువ సైజు ఉంటే ఎక్కువ ఏ బ్లౌజ్ని బట్టి అలా తీసుకోవాలి. ఇలా అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ ఉన్న మిగతా క్లాత్ అయితే ఒక్సులకు కాజులకు అయితే వస్తుంది ఫ్రెండ్స్. అది ఇప్పుడైతే నెక్స్ట్ క్రాస్ కటింగ్. ఇది క్రాస్ కటింగ్ అయితే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ దీనైతే ఇక క్రాస్ అయితే చూసుకోవాలి అక్కడెక్కడ వేసి. ఫైనల్ ఇలా అయితే అయింది. సేమ్ మొత్తం ఇలా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. కానీ ఇక్కడ సైడ్ అయితే మనం పావించి ఎక్కువ అయితే తీసుకోవాలి. కుట్ల సైడ్ ఇటండి. ఇక్కడైతే 1 ఇంచ్ అయితే ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం మొత్తం టక్స్ వాళ్ళు అవి పెట్టుకునేసరికి దగ్గరికి అయిపోతుంది కదా. నేనైతే ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా తీసుకుంటాను ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలనేది ఒక వీడియో అయితే చేస్తాను చూడండి. నెక్ ఎలా తీసుకోవాలి, ఒక్సు పట్టి ఎలా తీసుకోవాలి అనేది నాదైతే ఈజీగానే ఉంటుంది అనుకుంటున్నాను చూసుకోవడం. ఇంకా ఒక్సుల దగ్గర పెట్టి కాజా ఒక్సుల దగ్గర పెట్టి చూడాలంటే కష్టం. ఇలా అయితే ఈజీ అవుతుంది. ఒకసారి అయితే చూపిస్తాను, కట్ చేసినప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు చూపిస్తాను. ఇంకా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అయితే కట్ చేసుకోవాలి. అక్కడ నెక్ క్రాస్గా పెట్టాం కదా బ్యాక్, ఇక్కడ కూడా కొంచెం పావించు వెనక సైడే ఉండాలి. లేకుంటే కటింగ్ రౌండ్ అనేది పోతుంది, అక్కడ ఇక్కడ వేరే వేరే అవుతుంది రౌండ్. ఇలా అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్. నేను క్రాస్ బెల్ట్ అయితే ఓన్గానే కట్ చేసుకుంటానండి. ఓన్గా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడే మళ్ళీ దాని కొలత కూడా పెట్టుకుంటాను. ఒకరు చూపిస్తారు 4 ఇంచెస్ 3.5 ఇంచెస్ అలా తీసుకోవాలని. నేనైతే అలా తీసుకోను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉంది కొలత దాన్ని బట్టే తీసుకుంటాను. ఫస్టే తీసుకోవడమే కరెక్ట్ కొలత ఉన్న బ్లౌజే తీసుకుంటాను. ఎందుకంటే మాది పల్లెటూరు కాబట్టి
మనం ఓన్గా చేయనీకి పోతే అది ఇక వాళ్ళు ఇలా ఉందో అలానే కుట్టాలి. వాళ్ళ బ్లౌజులు ఎలా ఉన్నాయో అలా కుడితేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఇంకా సిటీలోనే ఎన్నో రకాలుగా చూపిస్తారు కానీ మేమైతే ఇలానే కట్ చేసుకుంటాం. ఇదైతే పైపింగ్ కోసం అండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసేసుకొని ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్. బ్యాక్ అయితే ఒకరు కింద పట్టి వేయమంటారు, ఒకరైతే వేయొద్దంటారు మేడం ఫ్రెండ్స్. మనమైతే అడగాలి ఫస్టే. చాలా అయితే వేసుకోరు, ఇంకా మాకు ఇది పల్లెటూరు కాబట్టి వేసుకుంటారు, వాళ్ళకు ఇష్టమే ఉంటుంది. కార్తీక్ ఇంకా ఇలా అయితే కట్ చేసుకోవాలి మొత్తం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ క్రాస్ బెల్ట్. క్రాస్ బెల్ట్ కూడా అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. కన్ను అయితే ఒక దగ్గర పెట్టేసుకోవాలి. ఇక మనకి ఏమైనా హ్యాండ్స్కు క్లాత్ పడుతుంది, చిన్నగా వచ్చినాయి కదా హ్యాండ్స్ కాడ అయితే క్లాత్ పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.